హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మా పాప అయితే తాగుతుందండి. ఏంటిది అనుకుంటున్నారా? బనానా మిల్క్ షేక్ చేశానండి. చాలా బాగుంది. ఓకే, ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చండి సింపుల్గా. ఓకే, చూపిస్తానండి సింపుల్ ప్రాసెస్లోనే. ఓకే అండి, 3 అరటికాయలు తీసుకొని పైన తొక్కంతా తీసేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులో టేస్ట్కి హార్లిక్స్ వేసుకోవాలండి. షుగర్ ఏం వేసుకోవలేదు. ఓకే అండి, నేనైతే కొన్ని పాలు వేస్తున్నాను. మిక్సీ జార్లో పెట్టి మూత పెట్టేసి మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా. ఓకే, చూడండి మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదండి, చాలా థిక్గా ఉంది. ఇప్పుడు ఇందులోకి పాలు వేసుకోవాలండి. పాలు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఓకే అండి, ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత ఐస్ క్యూబ్స్ వేసుకోవాలండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చండి సింపుల్గా. మనము ఏం హడావుడి లేకుండా. మామూలుగా అయితే ఐస్ క్రీమ్స్ అవి వేసుకుంటారండి ఫ్లేవర్స్. ఇందులో మనకు అవి ఏం లేవు కదండి, అందుకని సింపుల్గా హార్లిక్స్ వేసి చేస్తున్నాను నేను. ఓకే అండి, బనానా మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి వేసుకుందామండి. ఓకే అండి, మరీ అంత థిక్గా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదండి, మీడియంగా ఉండాలి. ఓకే అండి, ఇప్పుడు పైన హార్లిక్స్ పౌడర్ వేసుకోవాలండి. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి. చిన్న సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, బనానా మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది సింపుల్ ప్రాసెస్లో. తప్పకుండా ట్రై చేయండి.